హైదరాబాద్ లో ఒక్కసారిగా నల్లటి మబ్బులు కమ్ముకున్నాయి. దీంతో యూసఫ్గూడ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కృష్ణనగర్, మాదాపూర్ ప్రాంతాల్లో ఉదయం 6 గంటలకు భారీ వర్షం కురిసింది. దీంతో ఇప్పటికే లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. దాదాపు 2 గంటల నుంచి వర్షం కురుస్తూనే ఉంది. ఈ సమయంలో వాతావరణ శాఖ హైదరాబాద్ ప్రజలకు హై అలర్ట్ ప్రకటించింది. మరో 2 గంటల్లో జీహెచ్ఎంసీ పరిధిలో భారీ వర్షం కురవనున్నట్లు హెచ్చరికలు జారీ చేసింది. దీంతో జీహెచ్ఎంసీ, హైడ్రా అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే లోతట్టు ప్రాంతాలకు సిబ్బంది వెళ్లాలని, ఎక్కడ నీరు నిల్వకుండా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ అంశానికి సంబంధించిన మరింత పూర్తి సమాచారం మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సందీప్, రానున్న 2 గంటల్లో హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉందంటూ కూడా వాతావరణ శాఖ హైదరాబాద్ కు హై అలర్ట్ కూడా ప్రకటించింది. దీంతో ఇటు ఒక్కసారిగా కొన్ని ప్రాంతాలు మేజర్ గా ఇటు యూసఫ్గూడ, జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్, కృష్ణానగర్, మాదాపూర్ ప్రాంతాల్లో కూడా ఉదయం 6 గంటలకు కూడా ఇప్పటికే భారీ వర్షం పడింది. దీంతో ఇప్పటికే లోతట్టు ప్రాంత ప్రజలు కూడా అప్రమత్తం కావాలంటూ కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఆదేశాలు కూడా జారీ చేశారు. అయితే సిటీ వ్యాప్తంగా కూడా వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. కొన్ని చోట్ల కారు మబ్బులు కూడా కమ్ముకునే పరిస్థితి కాబట్టి ఈ నేపథ్యంలో మరి ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. అధికారులు కూడా దీంతో లోతట్టు ప్రాంత ప్రజలను కూడా అప్రమత్తం చేస్తున్నారు. ఎందుకంటే నైట్ ఈ రోజు ఉదయం 3 గంటల సమయంలో కూడా వర్షం పడింది. ఎక్కువగా మేజర్ గా ఇటు బంజారా జూబ్లీస్ తో పాటు మాదాపూర్, ఇటు పంజాగుట్ట, బేగంపేట్, సికింద్రాబాద్, ఉప్పల్, అదేవిధంగా పేట్ బషీరాబాద్ తో పాటు షేర్లింగంపల్లి పరిసర ప్రాంతాలు కూడా వర్షం పడిన పరిస్థితి. అంటే ఇటు హైదరాబాద్ తో పాటు మేజర్ గా పలు జిల్లాలో కూడా వర్షం పడింది. కాబట్టి మరి రానున్న 2 రోజుల పాటు కూడా భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని కూడా వాతావరణ శాఖ సూచించింది. అయితే మేజర్ గా ఈ రోజు మాత్రం మరో 2 గంటల్లో హైదరాబాద్ కు భారీ వర్ష సూచన ఉందంటూ కూడా వాతావరణ శాఖ ఇప్పటికే సూచించిన నేపథ్యంలో ఇటు హైదరాబాద్ సంబంధించిన జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు ఇతర శాఖ అధికారులు కూడా అప్రమత్తం చేశారు. ఎందుకంటే ఇప్పుడు సాధారణంగా ఈ టైంలో ఎక్కువగా ఇళ్ల నుంచి ఆఫీస్కి వెళ్లే టైం కావడంతో అక్కడక్కడ ట్రాఫిక్ సమస్యలు కూడా తలెత్తే అవకాశం ఉంటది. దీంతో అధికారులు కూడా అలర్ట్ చేశారు. ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చిన ప్రాంతాల్లో ఇప్పటికే ఇటు జిహెచ్ఎంసీ మాన్సూన్ టీంలు కూడా అలర్ట్ అయ్యి ఎక్కడికక్కడ నీళ్లు ఇచ్చిన ప్రాంతాలు కానీ క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటి వరకు అయితే మనకు అంతున్న సమాచారం ప్రకారం ఇటు మాదాపూర్, జూబ్లీస్, బంజారా ప్రాంతాల్లో కొంతవరకు రోడ్లపై వర్షపు నీరు చేయడంతో పబ్లిక్ తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. ఇటు వాహనదారులు కూడా ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే చాలా వరకు ఉదయం పూటనే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ అంతా కూడా ఎక్కువగా ఇటు మాదాపూర్, హైటెక్ సిటీ, గచ్చిబౌలి ప్రాంతాల్లో వర్క్ చేయడానికి వెళ్తారు. కాబట్టి నేపథ్యంలో కొంతవరకు ఇబ్బందులు అయితే తలెత్తాయి. దీంతో ఇటు వెంటనే జిహెచ్ఎంసీ అధికారులు కూడా ఎక్కడికక్కడ మ్యాన్ హోల్స్ లో చెత్త జామ్ అయినా కానీ అవన్నీ కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తారు. కొన్ని చోట్ల వర్షపు నీరు రోడ్డు చేయడంతో అక్కడక్కడ వాహనదారులు ఇబ్బంది పడుతున్న పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి మరి రాబోయే 2 గంటల్లో భారీ వర్షం ఉందంటూ కూడా వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలో ఇప్పటి వరకైతే ఇటు జిహెచ్ఎంసీ అధికారులతో పాటు ఇటు మాన్సూన్ టీంలు కూడా ఇప్పటికే అప్రమత్తమయ్యాయి. వెంటనే లోతట్టు ప్రాంతాల సిబ్బంది వెళ్లాలని కూడా సూచించారు. ఎక్కడికక్కడ నీరు నిలిస్తే మాత్రం వెంటనే చర్యలు తీసుకోవాలని కూడా ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి దీనికి సంబంధించి కూడా అలర్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు మనం లాస్ట్ టైం చూసాం, చాలా వరకు ఒక్కసారిగా కుండపోత వర్షంతో ఇటు కృష్ణానగర్ కానీ ఓల్డ్ సిటీ పరిసర ప్రాంతాల్లో కూడా రోడ్లపై వర్షపు నీరు ఎక్కువగా పోవడంతో కొన్ని వాహనాలు కూడా కొట్టుకుపోయిన పరిస్థితి కనిపిస్తుంది. కాబట్టి ఆ రకమైన వర్షం పడితే మాత్రం ఇటు హైదరాబాద్ ప్రజలకు ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే అప్రమత్తం చేశారు. ఎందుకంటే రాబోయే 2-3 గంటల్లో భారీ వర్షం ఉందంటూ కూడా చెప్పడంతో మరి లాస్ట్ టైం సీన్ మరి రిపీట్ అవుతుందనపై కూడా కొంతవరకు అయితే చర్చ అయితే నడుస్తుందని చెప్పుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు అయితే అధికారులు అయితే అప్రమత్తమయ్యారు. మరి ఏ క్షణమైనా వర్షం పడే సూచనలు అయితే కనిపిస్తున్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎండ కాసినప్పటికీ మరికొన్ని ప్రాంతాల్లో మాత్రం ఉరుములు మెరుపులతో వర్షం పడే అవకాశాలు కనిపిస్తున్నాయి. మేజర్ గా ఇటు బంజారా, జూబ్లీస్, మాదాపూర్, హైటెక్ సిటీలో మాత్రం కొంతవరకు మబ్బులు అయితే కప్పుకుంటాయి. కాబట్టి ఈ ఏరియాలో మాత్రం ఎప్పుడైనా వర్షం పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి. మరోవైపు లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా ఇటు జిహెచ్ఎంసీ అధికారులు కూడా అలర్ట్ చేశారు. భారీ వర్షం పడితే మాత్రం లోతట్టు ప్రాంత ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. ఎందుకంటే లాస్ట్ టైం కూడా చాలా వరకు భారీ వర్షంతో కూడా ఇళ్లలోకి వర్షం నీరు చేయడంతో చాలా మంది పబ్లిక్ కూడా తీవ్ర ఇబ్బంది పడ్డారు. కాబట్టి మరి అలాంటి ఇబ్బంది కలగకుండా ముందే ఇటు జిహెచ్ఎంసీ అధికారులు అందరినీ అలర్ట్ కూడా చేస్తున్నారు. ఎక్కడైనా నీరు నిలిస్తే మాత్రం జిహెచ్ఎంసీ టోల్ ఫ్రీ నెంబర్ కూడా కాల్ చేయాలని కూడా ఇప్పటికే సూచిస్తున్న పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఈ జిహెచ్ఎంసీ, హైడ్రా ఇప్పటికే అప్రమత్తమయ్యారు. కాబట్టి అంటే ఈ నేపథ్యంలో ఎటువంటి ఆంక్షలు విధించారు? అంటే అధికారులు టోల్ ఫ్రీ నెంబర్లు ఏమైనా ఏర్పాటు చేశారా? ఏమైనా అందుబాటులోకి తెచ్చారా?
ఇప్పటి వరకు అయితే గతంలో ఉన్న టోల్ ఫ్రీ నెంబర్ని మళ్ళీ కంటిన్యూ చేస్తున్నారు. దానికి సంబంధించి కూడా ఇన్ఫర్మేషన్ కూడా ఇవ్వడం జరిగింది. మరో 2 గంటల వర్షం ఉందంటూ సూచన చేసింది కాబట్టి మరి ఎవరైనా ఈ వర్షంతో ఇబ్బంది పడితే మాత్రం వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ కాల్ చేయాలని కూడా జిహెచ్ఎంసీ అధికారులు కూడా సూచిస్తున్నారు. కాబట్టి అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే హైదరాబాద్ లో దాదాపు హాఫ్ అన్ అవర్ నుంచి 1 అవర్ పాటు వర్షం కుడితే ఏ రకంగా ఉంటుందో మనం పరిస్థితి చెప్పనక్కర్లేదు. మొత్తం లోతట్టు ప్రాంతాలన్నీ కూడా జలమయం అయిపోతాయి. రోడ్లపై వర్షం నీరు చేయడంతో ఎక్కడికక్కడ ట్రాఫిక్ అంతరాయం కూడా ఏర్పడుతుంది. కాబట్టి మరి ఇలాంటివి ఏమి ఇబ్బంది కలగకుండా ఎప్పటికప్పుడు క్లియర్ చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అయితే ఈ రోజు ఉదయం 3 గంటలకు కురిసిన వర్షంతో పలు ప్రాంతాల్లో ఇప్పటికే వర్షం నీరు ఉంది. వాటిని కూడా క్లియర్ చేసే ప్రయత్నం చేస్తున్నారు జిహెచ్ఎంసీ అధికారులు. చాలా వరకు మ్యాన్ హోల్స్ కూడా కూడుకుపోవడంతో వర్షం నీరు అంతా కూడా రోడ్లపై చేరడంతో అక్కడక్కడ వాహనదారులు వర్షం నీరులో వెళ్తూ కొంత వరకు ఇబ్బంది పడుతున్న పరిస్థితి ఎదురవుతుంది. కాబట్టి ఈ నేపథ్యంలో మరి రాబోయే 2 గంటలు కూడా వర్షం పడుతుందంటూ కూడా హెచ్చరించిన నేపథ్యంలో మరి సిటీ పబ్లిక్ అంతా కూడా అప్రమత్తంగా కూడా అవసరం అయితే కనిపిస్తుంది. మరి వర్షం పడే టైంలో ఎవరు కూడా బయటకు వెళ్లొద్దంటూ కూడా ఇప్పటికే వాతావరణ శాఖ సూచించింది. ఎందుకంటే గత అనుభవాలు చూసుకుంటే మాత్రం ఇబ్బందికరంగా ఉన్నాయి. కాబట్టి ఈ నేపథ్యంలో మరి అత్యవసరం తప్ప ఎవరు కూడా బయటకు వెళ్లొద్దంటూ కూడా వాతావరణ శాఖ అయితే సూచన అయితే చేస్తుంది. మరి ఇటు జిహెచ్ఎంసీ అధికారులు ఇటు మాన్సూన్ టీం కూడా అప్రమత్తం చేశారు. కాబట్టి మరి ఆయన ఇబ్బందులు తలెత్తిన వర్షంతో ఎవరికైనా ఇళ్లలోకి వర్షం నీరు చేస్తే మాత్రం వెంటనే టోల్ ఫ్రీ నెంబర్లు కూడా కాల్ చేయాలని చూస్తున్నారు. కాబట్టి మరి అందరూ అయితే అప్రమత్తంగా ఉన్నట్టుగా తెలుస్తోంది. మరి మరోవైపు ఇటు జిల్లాలో కూడా ఉమ్మడికి సంబంధించి జిల్లాలో కూడా పలు ప్రాంతాల్లో ఇటు దక్షిణ తెలంగాణతో పాటు ఉత్తర తెలంగాణలో కూడా అక్కడక్కడ ఉదయం పూట భారీ వర్షం పడిన పరిస్థితి కనిపిస్తుంది. కొన్ని చోట్ల ఉరుములు మెరుపుతో వర్షం పడితే మరి కొన్ని చోట్ల ఈదురుగాలతో మోస్తారు వర్షం పడిన పరిస్థితి కనిపిస్తుంది. మరి 30 నుంచి 40 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలు కూడా వీచే అవకాశం ఉందని కూడా వాతావరణ శాఖ చెప్పిన సందర్భం ఉంది. కాబట్టి నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం కనిపిస్తుంది. మేజర్ గా అయితే మాత్రం హైదరాబాద్ మాత్రం హై అలర్ట్ ప్రకటించింది ఇప్పటికే ఇటు వాతావరణ శాఖ. కాబట్టి మరి 2-3 గంటలు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం అయితే కనిపిస్తుంది. దీనికి సంబంధించి కూడా అధికారులు అయితే చర్యలు అయితే తీసుకుంటున్న పరిస్థితి ఉంది. రైట్, థ్యాంక్ యూ సతీష్.